హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమ్మ. సో సునీత మనోహర్ గారు అండ్ అజయ్ గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ హాయ్ అండి. సో డైరెక్టర్ గా బాగుందా లేదంటే ఆర్టిస్ట్ గా బాగుందా? బాధ్యతలు అంటే భయంకరమైన బాధ్యతలు. ఆర్టిస్ట్ గా మనకి ఎవడో అవకాశం ఇవ్వడు కాబట్టి డైరెక్టర్ గా మారి నాకు నేనే అవకాశం ఇచ్చుకుని మా ప్లేస్ లో ఉందామని యాంకరింగ్ చేద్దామని వచ్చి యాక్టింగ్ చేస్తున్నారంట. అసలు ఏంటి? ఏమో మరి కంఫర్ట్ అనిపించింది, పిలిచి ఇచ్చారు. జాతిరత్నాలు మ్యాడ్ యాంకర్ బాగా ఎంటర్టైన్ చేస్తారు. వెళ్ళిపోతారా? నా వల్లనే ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా? పోతారా? ఏం లత్కోర్ పని చేసినావురా? నేనేం చేయలేదే. ఇయాల నాకు ఐ లవ్ యు చెప్తున్నావంటే నువ్వు ఏదో లత్కోర్ పని చేసి ఉంటావురా. మ్యాట్ 2 లో కాఫీ డైలాగ్ చెప్తాం. ముగ్గురు హీరోలు వచ్చి మన ఇంట్లో కూర్చుంటారు. నేను హడావిడిగా వస్తూ బాబు టిఫిన్ తింటారా అని అడుగుతాను. వద్దా ఆంటీ అంటారు. కాఫీ తాగుతుంటారు. కాఫీ బాగుందా అంటే షుగర్ తక్కువ ఉందా ఆంటీ అంటాడు. పాపం రాము ఏదో తెలియక. ఏందిరా మా ఇంటికి అట్లే ఉంటది, తాగుతా తాగు లేకపోతే పో. షుగర్ తక్కువ ఉందట. షుగర్ ఆవిడే కదా మా అడిగింది. సార్ నాకు పెళ్ళైంది సార్, ఒక మొగుడు 2 పిల్లలు సార్. అంటే అందరికి ఇద్దరు ముగ్గురు ఉంటారంట. పని మనిషి వచ్చింది అని చెప్పి నాని గారు చాలా ఇన్నోసెంట్ గా, అది మీరు చెప్తే ఇంకా బాగుంటుంది. పెట్టుకొని ఒకే డైలాగ్ తో ఫేమస్ అయిపోయినంటే అదే మరి పెట్టుకొని అర్థమై మరి అక్కడ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటూ ఉంటారు ఫాదర్. మరి ఓవర్ యాక్షన్ సంథింగ్ డైలాగ్ అంటే వాడిదే ఓవర్ యాక్షన్ అంటే దీన్ని మరీ ఓవర్ యాక్షన్, వాడిదే ఓవర్ యాక్షన్ అంటే దీన్ని మరీ ఓవర్ యాక్షన్. ఫైటర్ అడుగుదాం అనుకున్నా, అక్కడి నుంచి అట్లా ఎట్లాగా నడుచుకుంటూ గోడ దగ్గర నుంచి వచ్చేసారు. తాడ్లు రూపులు అన్ని కట్టేసి ఇంట్లో పైన ఎక్కేలాగా ఎక్కమంటే ఎక్కేసాను. నేను ఒక స్పైడర్ లాగా ఎక్కేసానంట. అందువల్ల అలా జేబులో చేపెట్టుకొని సింపుల్ గా వచ్చారు. ఎవరా స్టెండ్ డైరెక్టర్ అనుకున్నా. అమ్మ చెప్తాను చూద్దాం మనము దగ్గరలో అన్నట్టుగా చెప్పారు. మీకు కాల్ వస్తుంది అని చెప్తే డైరెక్టర్ గారు చూపించరా అని అడిగాను. ఎన్నే అడిగాను. క్యారెక్టర్ ఎవరు కదా అనుకుంటూ పోయినా. బొమ్మరేల్ భాస్కర్ గారు ఏంటంటే నెక్స్ట్ ఖచ్చితంగా మనం చేద్దామని చెప్పారు. జాక్లో పిలిచి ఇచ్చారు. చాలా బాగుంటది క్యారెక్టర్ కూడా, చాలా బాగుంది, చేసేసాను. కామన్ గా జనాలు చెప్పండి, అందుకే కదా మేము వెయిటింగ్. నేను మర్చిపోయా. అఖిల్ గారికి మేనత్ క్యారెక్టర్ అన్నారు. ఈవిడికి నేను ఒక సీన్ చెప్పిన తర్వాత ఈవిడ ఏం చేసిందంటే వేరే సీన్ ప్రిపేర్ అయిపోయింది. వచ్చిన తర్వాత యాక్షన్ చెప్తే ఆయన ఒక డైలాగ్ చెప్తాడు, ఈవిడ ఏదో డైలాగ్ చెప్తుంది, అర్థం కావట్లేదు.